హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణకు సంబంధించి ఎంజేపీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అంటే 10th కంప్లీట్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్లో అడ్మిషన్ పొందడం కోసమని ఎంజేపీ నోటిఫికేషన్ ఇస్తారు. ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ ఉండేది. ఈసారి 10th మార్క్స్ జీపీఏ పాయింట్స్ బేస్ తోటే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దాని గురించి వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఎట్లా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను. ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. సో మీరు గూగుల్ బ్రౌజర్లో ఓపెన్ చేసి ఎంజేబీటీబీసీ అని ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. ఓకేనా? సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి బీసీ వెల్ఫేర్ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. సో నా ఛానల్లో ఎంజేబీకి సంబంధించిన పేపర్స్, టీఎస్ఆర్జే పేపర్స్, మోడల్ పేపర్స్ అన్నీ ఉంటాయి, చూసుకోండి. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు సబ్మిట్ యువర్ ఆన్లైన్ అప్లికేషన్ అని బ్లింక్ అవుతుంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. సో దానిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి సైట్లోకి తీసుకెళ్తుంది, అంటే నోటిఫికేషన్ ఉండేటువంటి సైట్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది మెయిన్ సైట్. ఈ మెయిన్ సైట్లో నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే మీరు నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ ఇచ్చారు. 22 ఏప్రిల్ అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది, అండ్ May 12 లాస్ట్ డేట్. సో ఈ విధంగా చేసుకోవాలంటే సర్వీసెస్లో చూడండి, ఆన్లైన్ పేమెంట్ ఫస్ట్ చేయాలి, తర్వాత సబ్మిట్ అప్లికేషన్ తీసుకోవాలి. సో అంటే ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాతనే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది, ఎందుకంటే జనరల్ నెంబర్ వస్తుంది కాబట్టి. ఓకేనా? సో ఈసారి కొత్తగా మీకు జీపీఏ పాయింట్స్ తోటి ఇవ్వడం జరుగుతుంది. మీరు టీఎస్ఆర్ చేసి పాలిటెక్నిక్ ఇంకా అప్లై చేసి ఉంటే నా ఛానల్లో మీకు వాటికి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్, క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి, చూసుకోండి ఒకసారి. చూడండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ అప్లయింగ్ ఫర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ అని అదే డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ డిస్టిక్, మీ నేటివ్ డిస్టిక్ ఎంటర్ చేయాలి. తర్వాత క్యాండిడేట్ నేమ్ ఎస్ఎస్సిలో ఏ విధంగా అయితే ఉందో అట్లనే ఎంటర్ చేయండి. తర్వాత జెండర్, మేలా ఫీమేలా క్లిక్ చేయండి. తర్వాత సెలెక్ట్ కమ్యూనిటీ, అంటే మీ క్యాస్ట్ ఏది సెలెక్ట్ చేసుకోండి, బీసీఏనా, బీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఏదైతే అది. సో నెక్స్ట్ మొబైల్ నెంబర్. ఇక్కడ స్టార్ పాయింట్స్ ఉన్నాయన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఎంటర్ చేయాలి అన్నట్టు. టు బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ అంటే తెలంగాణ వాళ్ళు కాబట్టి ఎస్ పెట్టాలి. తర్వాత ఇక్కడ మనకి ఇన్కమ్ అడుగుతున్నాడు. రూరల్ వాళ్ళు అయితే 1.5 lakhs లోపల, అర్బన్ వాళ్ళు అయితే 2 lakhs లోపల ఉంటే ఎస్ అని పెట్టాలి, లేకపోతే నో అని పెట్టాలి. ఆటోమేటిక్గా అక్కడ మనకు అమౌంట్ డిస్ప్లే అవుతుంది. బీసీ వాళ్ళకి 200 రూపీస్ ఉంటుంది, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి తక్కువ ఉంటుంది. తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ ఉంది, దానిపైన టిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలండి. సో ఇది ప్రాసెస్. ఒకసారి చూడండి, నేను మొత్తం అన్ని డీటెయిల్స్ అని ఎంటర్ చేస్తున్నాను. టోటల్ డీటెయిల్స్ నేను మొత్తం ఎంటర్ చేశాను చూడండి. సో ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చేస్తుంది, రైట్. సో నెక్స్ట్ డిక్లరేషన్ బాక్స్ పైన క్లిక్ చేశాను. ప్రొసీడ్ పైన ఇప్పుడు మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా అడుగుతుంది ప్రివ్యూ డీటెయిల్స్. అప్లై ఫర్ అండ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ డిస్ట్రిక్ట్ బిలాంగ్స్ టు మనం ఏదైతే పెట్టామో అది. సో క్యాప్చర్ రాంగ్ అనే వచ్చింది. సో క్యాప్చర్ రైట్గా ఎంటర్ చేసి నేను మళ్ళీ క్లిక్ చేస్తాను. సో క్యాప్చా అక్కడ నేను అది ఓ అనుకున్నాను, ఓ కాదు 0 ఉన్నట్టుంది. సో నేను మొత్తం దాన్ని మాడిఫై చేసి ఎంటర్ చేసి ఈ విధంగా వస్తుంది. సో చూడండి, మనకి పేమెంట్ 200 రూపీస్ బీసీ వాళ్ళకైతే చూపిస్తుంది కాబట్టి మనం కార్డ్ తోటి, నెట్ బ్యాంక్ తోటి, యూపీఐ తోటి, దేనితోటైనా కట్టుకోవచ్చు. నేను కార్డ్తో కట్టాలనుకున్నాను కాబట్టి కార్డ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ కార్డ్ నెంబర్, కార్డ్ డీటెయిల్స్ అన్ని అడుగుతుంది. కార్డ్ డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మేక్ పేమెంట్ ఫర్ 200 రూపీస్ అని చూపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి పేమెంట్ ఈ విధంగా వస్తుంది. మనకు ఓటీపీ అడుగుతుంది అన్నమాట కార్డ్ తోటి కాబట్టి, ఆ ఓటీపీ రాగానే ఓటీపీని ఎంటర్ చేస్తాం, సబ్మిట్ చేసేస్తాం. ఓకేనా? ఓటీపీ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసేస్తాం. చేయగానే కింద చూడండి సబ్మిట్ అని ఉంటుంది, సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకు స్క్రోల్ అయి జనరల్ నెంబర్ జనరేట్ అవుతుంది. సో ఇది మనకి ఇంపార్టెంట్. జనరల్ నెంబర్ ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మనకు పేమెంట్ అయినట్టు. సో ఆ జనరల్ నెంబర్ తోటి మనం అప్లికేషన్ ఫామ్ని ఓపెన్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇగో ఇది ఇంపార్టెంట్. సో మీరు ఎంటర్ చేసేటప్పుడు డీటెయిల్స్ క్లియర్గా కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకొని ఎంటర్ చేయండి. మిస్టేక్ చేస్తే మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది, అది చూసుకోండి. చూడండి, ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వచ్చి అక్కడ మీకు జనరల్ నెంబర్ వచ్చింది, డేట్ ఆఫ్ పేమెంట్ ఇవన్నీ చూపిస్తుంది. సో దీన్ని వీలైతే దీన్ని ప్రింట్ తీసుకోండి. ఓకేనా? ప్రింట్ తీసుకొని పెట్టుకోండి, జనరల్ నెంబర్ ఇంపార్టెంట్. అక్కడ కింద మీకు ప్రింట్ ఆప్షన్ కూడా ఇచ్చాడు. సో తీసుకొని దీన్ని రాసి పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్తే మనకు ఈ విధంగా మనకు ఫస్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మళ్ళీ సర్వీసెస్లో సేమ్
ఆన్లైన్ పేమెంట్ అండ్ సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా, సబ్మిట్ అప్లికేషన్ పైన మళ్ళీ ఇప్పుడు మనం క్లిక్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ చేసేసాం కాబట్టి సబ్మిట్ అప్లికేషన్ తీసుకోవాలి. సో సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ ఇగో ఈ విధంగా ఓపెన్ కాబోతుంది చూడండి. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఫస్ట్ జనరల్ నెంబర్ ఉంది. ఇప్పుడే మనం జనరేట్ చేసాం కాబట్టి ఆ నంబర్, తర్వాత డేట్ ఆఫ్ పేమెంట్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎస్ఎస్సి బోర్డు, హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసి ఇక్కడ మనకి ఫోటో కింద సైన్ ఉండేలాగా మనం ముందే స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ మీకు స్కానింగ్ సైజ్ సరిపోకపోతే మీకు క్రోమ్లోకి వెళ్ళి మీరు ఫోటో రీసైజర్ అని కొట్టండి. ఆటోమేటిక్గా అక్కడ మీకు సైజ్ తగ్గించడానికి మీకు చాలా లింక్స్ వస్తాయి. దాంతో మీరు సైజును కూడా తగ్గించుకోవచ్చు ఫోన్ తోటి చేసే వాళ్ళైతే. మీరు బయట చేసుకుంటే మీకు వాళ్ళే సెట్ చేసిస్తారు, ఆ ప్రాబ్లం అయితే ఉండదు. సో కింద లాస్ట్ డిక్లరేషన్ బాక్స్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి, క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టాలి. చూద్దాం ఒకసారి. నేను మొత్తం డీటెయిల్స్ అని ఎంటర్ చేస్తున్నాను. సో మొత్తం డీటెయిల్స్ అని ఎంటర్ చేశాను. సో డేట్ ఆఫ్ పేమెంట్ ఇదే రోజు కాబట్టి ఇదే డేట్ పెట్టాను, డేట్ ఆఫ్ బర్త్ పెట్టాను, ఎస్ఎస్సి బోర్డు అండ్ హాల్ టికెట్ నెంబర్ ఈ విధంగా మొత్తం ఎంటర్ చేశాను చూడండి. దాని తర్వాత మళ్ళీ ఫోటో అండ్ సైన్ ఉంటుంది. ఆ ఫోటో అండ్ సైన్ పైన సైన్ కూడా నేను చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి అప్లోడ్ చేశాను. తర్వాత ఇప్పుడు క్యాప్చా ఎంటర్ చేశాను, డిక్లరేషన్ బాక్స్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఫామ్లో మనం ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చిన నేమ్ వస్తుంది, దాని తర్వాత సర్ నేమ్ అడుగుతుంది, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవన్నీ ఎంటర్ చేసుకోవాలి. అండ్ అడ్రస్, మీ ఆధార్ కార్డులో ఉండే అడ్రస్ ఎంటర్ చేయండి. అండ్ డిస్ట్రిక్ట్, మండల్, పిన్ కోడ్, మెయిల్ ఐడి అండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, ఇంకో మొబైల్ నెంబర్ ఉంటే పెట్టండి, అది కంపల్సరీ అయితే కాదు. ఓకేనా. నెక్స్ట్ సబ్ క్యాస్ట్ ఆల్రెడీ ఇంతకుముందు ఎంటర్ చేసినా కూడా క్యాస్ట్ వస్తే, సబ్ క్యాస్ట్ ఇక్కడ మాత్రం చాలా లెంతీ ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ మీడియం ఆఫ్ స్టడీ 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా క్లిక్ చేసుకోండి. ఆర్ యూ స్టడీ ఇన్ బీసీ హాస్టల్ అంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అని పెట్టాలి. ఆర్ పని అయితే నో పెట్టాలి. దాంతో ఇక్కడ గ్రూప్ ఆప్టెడ్ దగ్గర ఏ గ్రూప్ తీసుకుంటారో అది చూసుకోండి. మెన్షన్ డిస్ట్రిక్ట్ బై స్టడీ నేటివ్ అంటే ఇది ఏ డిస్ట్రిక్ట్, పాత డిస్ట్రిక్ట్లో అది పెట్టాల్సి ఉంటుంది. తర్వాత డిక్లరేషన్ బాక్స్ పైన క్లిక్ చేసి ప్రివ్యూ క్లిక్ చేస్తే మనకు మొత్తం చూపిస్తుంది. చూడండి, నేను టోటల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశాను. సర్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ అడ్రస్, డిస్ట్రిక్ట్, మండల్, పిన్ కోడ్, మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా తీసుకున్నాను. ఇక్కడ సబ్ క్యాస్ట్ దగ్గర మీకు చెప్పాను కదా, సబ్ క్యాస్ట్ పైన క్లిక్ చేయగానే మీ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ చాలా లెంతీగా చూపిస్తుంది, అంటే చాలా ఉంటాయి, నెమ్మదిగా వెతుక్కోవాలి. ఇక్కడ మీకు కొంచెం లేట్ అవుతుంది. సబ్ క్యాస్ట్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీడియం, ఇంగ్లీష్ మీడియం, తర్వాత బీసీ హాస్టల్లో స్టడీ చేస్తే మీరు చదివితే ఎస్ పెడితే కింద ఒక బాక్స్ డిస్ప్లే అవుతుంది, దాంట్లో మీ స్కూల్ నేమ్ అయితే అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. దాని తర్వాత గ్రూప్ అప్డేట్, తర్వాత మీరు మెన్షన్ డిస్ట్రిక్ట్ బై స్టడీ ఆర్ నేటివ్ అని ఉంది కదా, ఇది ఓల్డ్ డిస్ట్రిక్ట్సే అడుగుతున్నారు, 10 జిల్లాలే ఇస్తున్నారు. ఆ 10 జిల్లాలలో మీది ఏ డిస్ట్రిక్ట్ కింద ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే కింద మీకు ఇక్కడ చూడండి కాలేజ్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ ఇస్తాడు, అంటే మీ ఉమ్మడి జిల్లాలో పాత జిల్లాలో ఉన్నటువంటి ఎన్ని కాలేజెస్ ఉంటాయో వాటికి మీరు ఎలిజిబుల్ అన్నమాట. ఇక్కడ 5 ప్రిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను 5 ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత డిక్లరేషన్ బాక్స్ పైన క్లిక్ చేసి ప్రివ్యూ పైన నేను ప్రెస్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనకు టోటల్ మనం ఇప్పటిదాకా ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ మొత్తం ఓపెన్ అవుతుంది చూడండి. ఇప్పుడే మీరు ఏమన్నా ఉంటే 1-2 సార్లు చెక్ చేసుకోండి, ఏమన్నా మిస్టేక్ ఏమైనా ఫిల్ చేశారా, కరెక్ట్గానే ఫిల్ చేశారా. ఇది లాస్ట్ స్టెప్ అన్నమాట. ఇప్పుడు ఏమైనా తప్పు ఉంటే మీరు ఎడిట్ ఆప్షన్ తోటి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. లేదు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, నేను పర్ఫెక్ట్ ఫిల్ చేశానంటే సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే అన్ని కరెక్ట్ ఉన్నాయి అనుకున్నాం కాబట్టి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా డూ యూ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుంది. అప్పుడు ఎస్ పైన క్లిక్ చేయండి. సో ఎస్ పైన క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ ఫామ్ సబ్మిటెడ్ అయిపోతుంది. చూడండి, డౌన్లోడ్ అప్లికేషన్ అని చెప్పేసి క్యాండిడేట్ ఐడి అని వచ్చింది. అక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీంతో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టు ఫ్రెండ్స్. ఓకేనా. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్.